5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. సార్ యాక్చువల్గా ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ జర్నీ గురించి నేను కన్ఫ్యూజ్ అయిపోయాను సార్. ఎందుకంటే 50 ఏళ్ళ జర్నీ, సినిమాలకు చేశారు, స్టూడియోల్లో చేశారు, సీరియల్స్ చేశారు, ఫ్రీలాన్స్లు చేశారు, యాడ్స్ చేశారు, డాక్యుమెంటరీస్ చేశారు. సో మా ఆడియన్స్ కోసం జస్ట్ మీ కెరీర్ అంటే మీరు ఇంకా పూర్తి స్థాయిలో మీరు దిగింది ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ట్రావెల్ అయ్యారనేది ఒక్క నిమిషంలో చెప్తారు. సీరియస్గా చెప్తున్నా, నేను కన్ఫ్యూజ్ అయ్యే మా ఆడియన్స్ కోసం మీ నోటి గురించి చెప్పించాలని అనుకుంటున్నాను. నేను నిజంగా కన్ఫ్యూజ్ అయ్యాను అంత పెద్ద జర్నీ అయ్యాడైతే. అంటే నేను యాక్చువల్గా అఫీషియల్గా 1977లో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చానండి. సార్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి టిఎస్ వినాయకం, కస్తూరి గారు, కేఎస్ ప్రసాద్ గారు అని వాళ్ళ ముగ్గురు నా గురువులు సార్. ఫోటోగ్రఫీలో. వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, వర్క్ మొదలు పెట్టాను. మన కె విశ్వనాథ్ గారి సినిమాలకు పనిచేశాను. శుభోదయం, సప్తపది, జనని జన్మభూమి, సిరివెన్నెల ఈ సినిమాలకు పనిచేశాను. అక్కడ సినిమాలు చేశాను. తర్వాత ఇండిపెండెంట్గా ఒక సినిమా చేశాను, ఎవడూరు పౌర్ణమి అని తమిళ్లో సినిమా చేశాను. ఆ తర్వాత మా సిస్టర్ ఇక్కడ హైదరాబాద్కి రావటం వల్ల దూరదర్శన్కి, మా నాన్నగారు ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. సో ఆయన బలవంతం మీద నన్ను కూడా ఇక్కడ పిలిపించాలని ఆయన ఇక్కడ పిలిపించారు. ఇక్కడికి రావడానికి ఆయన ఏం చేశారంటే, రామంతపూర్లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అని అప్పుడే స్టార్ట్ అయింది టెలి స్కూల్ అని ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు, వీడియో ప్రోగ్రామ్స్. అందులో కెమెరామ్యాన్ పోస్ట్ ఉందని చెప్పి నన్ను ఎరవేసి నన్ను పిలిపించారు అనమాట. అక్కడి నుంచి వచ్చి అక్కడ చేసిన తర్వాత ఇక్కడ వీడియోకి వచ్చిన తర్వాత, వీడియో ఫస్ట్ టైం నేను అంత ఫిలింలో చేశాను కదా, వీడియోకి రాగానే వీడియోలో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. అంటే ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి ఇలాగ ఇక్కడ ఎక్స్పెరిమెంట్లు చేయడానికి అవి చేస్తున్నప్పుడు అది చూసి కొంత నాకు మిత్రుడు విశ్వనాథ్ అని అలాగ ఒకళ్ళిద్దరు మిత్రులు నన్ను కలిసి సీరియల్స్కి, అప్పుడే సీరియల్స్ స్టార్ట్ అవుతున్నాయి దూరదర్శన్ 85, 86 ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బంచ్లో దేశంలో ఈ రోజున ఒక సీరియల్, కరుణ గారు అని ఆవిడ, ఆ సీరియల్కి పనిచేశాను. అలాగే తాతినేని ప్రకాశ్రావు గారు, ఆయన తాతినేని ప్రకాశ్రావు అంటే మన సీనియర్ డైరెక్టర్, సీనియర్ మోస్ట్. తాతినేని ప్రకాశ్రావు గారు అంటే ఇండియాలో ఉండే టాప్ హీరోస్ అందరినీ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారు ఆయన. ఆయన సీరియల్ చేశారు మీరు ఆలోచించండి, దానికి కెమెరామెన్ ఎడిటర్ని నేను. యాక్చువల్గా ఫస్ట్ ఎడిటింగ్లో జాయిన్ అయ్యానండి. కె గోవింద్ స్వామిని ఆయన దగ్గర చేశాను. తర్వాత ఎడిటింగ్ నచ్చక, నాకు లోపలే ఉండే యంగ్ కదా, నచ్చక బయటకు వచ్చి కెమెరాకి వచ్చాను నేను. సో ఎడిటింగ్ ఇది నాకు తెలుసు, ఎడిటింగ్. సో నేను ఇక్కడ వీడియోకి వచ్చిన తర్వాత నేనే ఎడిటింగ్ చేసుకోవడం మొదలుపెట్టాను. ఈ ఎక్విప్మెంట్ మీద ఈజీగా ఉండేది, ఫిలిం కంటే ఈజీ అయ్యేటప్పటికి ఇది చేయటం మొదలుపెట్టాను. సో అలాగా సీరియల్స్, దూరదర్శన్ సీరియల్స్ మొదలుపెట్టి దూరదర్శన్లో చాలా సీరియల్స్ చేశాను. ప్రదీప్ గారు వీళ్ళతంతా కలిసి చాలా సీరియల్స్ చేశాను. అదైన తర్వాత ఈటీవీ 94 నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేశానండి. ఈటీవీలో స్టార్ట్ చేశాను. ఈటీవీ చేసి ఈటీవీలో ఒక 10-11 ఇయర్స్ దాకా ఈటీవీ సీరియల్స్ అన్ని, ఎండమావులు, శివలీలలు ఇలాంటి సీరియల్స్ అన్ని కూడా నేను కెమెరామెన్గా, ఎడిటర్గా చేశాను. డైరెక్షన్ కూడా ఫస్ట్ టైం ఈటీవీలో అయ్యాను, శివలీలు సీరియల్. ఆ తర్వాత ఎండమావులు ఈ సీరియల్స్కి అన్నీ చేశాను. ఆ తర్వాత జెమినీ, జీ తెలుగు, మా టీవీ, ఎస్వీబీసీ అన్ని ఛానల్స్కి అన్నిటికి కూడా చేశాను. ఈ మధ్యలో ఏంటంటే మా గురువు గారు కె రాఘవేంద్రరావు గారు, ఆయనతో 96 ఆ ప్రాంతంలో ఆయనతో కలిశాను. ఆయనతో కలిసి ఆయన ఎలక్ట్రానిక్ మీడియాకి యాడ్స్ చేసేవారు, ఆ యాడ్స్ చేసేవాడిని. అలాగే ఆయనతో కలిసి ఆయన సీరియల్స్కి అన్నిటి కూడా నా చేత డైరెక్ట్ చేయించేవారు ఆయన, ఆ మైథలాజికల్స్ అవన్నీ. అలాగే ఆయన సినిమాల్లో కూడా ఏదైనా మైథలాజికల్ వర్క్ ఉంటే ఆ వర్క్ అంతా నాతో చేయిస్తారు సార్. ఇప్పుడు షిర్దీ సాయి కానివ్వండి, అన్నమయ్య, ఇంటింటి అన్నమయ్య, ఓం నమో వెంకటేశాయ, ఇలాంటి సినిమాలన్నిటి కూడా కొంతవరకు అది కూడా చేశాను అనమాట. అలా చేసుకుంటూ వచ్చి డైరెక్టర్ అయ్యాను, ఇట్ అయ్యాను. ఇలా వస్తుండగా మధ్యలో నాకు మన పుల్లారావు గారని వివి వినాయక్ గారి కో డైరెక్టర్ గారు, ఆయన ఏంటంటే ఒక ఖైదీ నెంబర్ 150 చిరంజీవి గారి సినిమాలో ఒక మీడియా పర్సన్ వేషం ఉంది, నువ్వు వేస్తే బాగుంటుంది, ఒక్కరోజే రావయ్యా అని ఆయన పిలిస్తే, సరే షూటింగ్ చూద్దాం సరదా, చాలా రోజులు అయింది కదా అని చెప్పి నేను కూడా వెళ్ళి చేశాను. అది 2 రోజులు. అది చేసేసిన తర్వాత అప్పుడు ఏమైందంటే నాకు ఒక టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే, మన టిఎన్ఆర్ గారు, ఐ డ్రీమ్ టిఎన్ఆర్ గారు నాది ఇంటర్వ్యూ చేశారండి 2016లో. అప్పటిదాకా నేను ఎవరో బయట లోకానికి తెలియదండి. యాక్చువల్గా మీరంటే వాళ్ళు పలానా అని చెప్పి తెలియజేసింది టిఎన్ఆర్ గారు. ఆయన ద్వారా నేను చాలా మందికి పరిచయం అయ్యాను. ఆ ఇంటర్వ్యూని మన వేణు శ్రీరామ్ గారు దర్శకులు ఆయన చూశారు. ఆయన చూసి ఎంసీఏ సినిమాలో నా చేత ఒక వేషం వేయించారు ఆయన. జగ్గి వాసుదేవన్ గారు ఉన్నారు మీరు, ఆ వేషం ఉంది ఎంసీఏలో వేయాలని వేశారు. ఆ 1 డే ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆయన నన్ను చూసి ఇంప్రెస్ అయ్యి, ఆయన డైరెక్టర్గా వకీల్ సాబ్ చేస్తున్నారు, ఆ వకీల్ సాబ్లో మెయిన్ జడ్జి వేయించారు నాకు. సో అది పెద్ద అచీవ్మెంట్. అంటే అంత పెద్ద పెద్ద ఆర్టిస్టుల చేత
ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, ఆ అమ్మాయి నదిత దాస్ అని ఈ ఆర్టిస్టులు అందరి ముందు చేయటం అనేది పెద్ద వరం. ఆ తర్వాత హనుమాన్, ఇలాగా ఈ సినిమాలు చేస్తూ వచ్చాను. ఇప్పుడు సీరియల్స్లో కూడా యాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నపూర్ణ సంస్థ వాళ్ళది జీ తెలుగు కోసం లక్ష్మీ రావే మా ఇంటికి అనే సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాను అనమాట. అది ఇప్పుడు దాకా చిన్న ఇది లైఫ్ హిస్టరీ అనమాట. ఈ జర్నీస్ అంటే ఇవన్నీ తెలుసు సార్. కాకుంటే ఇంత పెద్ద జర్నీని నేనేదో మాటల్లో చెప్పడం కంటే కూడా ఈ జర్నీ చేసిన వ్యక్తే చెప్తే బాగుంటుందని మీ చేత చెప్పించాను. అయితే మీ జర్నీ పైన నాకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దానికి వెళ్ళే ముందు ఇది కాంట్రవర్షీ క్వశ్చన్ అనుకోండి లేదా సీరియస్ క్వశ్చన్ అనుకోండి, బట్ మీరు సమాధానం మాత్రం ఓపెన్గా చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ అంటే మీరు గారికి నచ్చడా? రామ్ గోపాల్ వర్మ వర్క్ నచ్చదా? అయ్యో అయ్యో బాబాయ్, మేధావి అండి ఆయన. మేధావి అసలు అంటే పాత్ బ్రేకర్ కదా. అయ్యో అలా ఏం లేదండి. అంటే నేను ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, కాళ్ళ కింద సందుల కింద కెమెరా తీసుకెళ్తారు, అది దాన్ని విని మీరు ఏదైనా చెప్తున్నారేమో కానీ బట్ టెక్నాలజీని అసలు ఆయన వాడినట్టు కానివ్వండి, ఆయన తీసిన విధానం కానివ్వండి, అది పెద్ద గైడ్ కదండి. అది ఇవాళ రేపు ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్కి వాళ్ళకంతా కూడా ఆయన పెద్ద గైడ్ కదా. ఒక గైడ్ పుస్తకం లాంటి వాడు ఆయన. పర్సనల్ లైఫ్కి వెళ్ళొద్దు మనం. టెక్నికల్లీ హీఈస్ మాస్టర్ అనమాట, మాస్టర్. అసలు సౌండ్ డిజైనింగ్ చేయటం ఏంటి, ఇప్పుడు ఆ రోజుల్లో ఒక సైలెంట్ ఒక బ్లాక్ వీడియో మీద కూడా ఏమీ లేకుండా ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేయొచ్చు అనేది ఆయనే కదా చేశాడు. సో ఆడియో మీద కూడా మనం పిక్చర్ చేయొచ్చు అనేది ఆయన దగ్గర నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఆయన చివరి వాల్ షాట్ ఉంటుంది అంతే, టన్నల్లో కెమెరా అలా వెళ్ళిపోతూ ఉంటది, ఏం ఉండదు, ఆ సౌండ్స్ అదంతా దాని మీద ఆ సౌండ్ డిజైనింగ్ అంటే అవన్నీ బ్రెయిన్ లో చేయటం అంటే చాలా కష్టం అండి అలాంటి విషయాలని. ఈ మాస్టర్ ఆయన అదంతా అలా ఏం లేదు కానీ ఐ లైక్ హిమ్ వెరీ మచ్. అంటే నేను ఎక్కడ చెప్పొచ్చానంటే ఏ కాంటెస్ట్ మీద చెప్పానంటే కెమెరా అంటే మా నాన్నగారు చెప్పిన ఇది మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు పాత్రలకి ప్రేక్షకుడికి మధ్య కెమెరా ఉంది అని తెలియకూడదు. సో అంత స్మూత్గా ఉండాలి మూమెంట్స్. అంటే వాడు కెమెరా ఉంది అనిపించకూడదు, వాడికి అందులో ఇన్వాల్వ్ అయిపోవాలి అనుకునేటట్టు ఉండాలి ఫోటోగ్రఫీ అంటారు. సార్ వచ్చిన తర్వాత ఏంటంటే కెమెరా మీకు తెలిసిపోతుంటుంది, జక్క అంతా వెళ్ళటం అలాటం. సో మనిషి కెమెరా మూమెంట్ చూస్తుంటాడు కదా, ఆ కాంటెస్ట్ ఏదో చెప్పాను అంతేగాని. అయితే ఇక్కడ నాకు దీన్ని రివర్స్ క్వశ్చన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. మీరు చెప్పినట్టే కెమెరా ప్రేక్షకుడికి అర్థం కాకూడదు అన్నారు. బట్ నేను కొంతమంది కెమెరామెన్స్ వర్క్ గమనించినప్పుడు అందులో ముఖ్యంగా మీది కూడా ఎక్స్పెక్టెడ్ ఫ్రేమ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన ఐ కాంటాక్ట్ ఉంది, ఐస్ ఇలా చూడడం అది నార్మల్ ఫ్రేమ్. లాంగ్ చూసినప్పుడు ఒక లాంగ్ షాట్ నార్మల్ ఫ్రేమ్లో ఉంటుంది. బట్ మీ చాలా షార్ట్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ షార్ట్స్ ఉంటాయి ఫ్రేమింగ్. కరెక్టేనా నేను? అంటే కరెక్ట్. అంటే హైట్స్ అండి, కెమెరాలో హైట్స్ని వాడటం అనేది ఒక పెద్ద కళ అండి అది యాక్చువల్గా. హైట్స్ ఇప్పుడు మనం ఈ రూమ్లోకి వచ్చినప్పుడు మనం నార్మల్ హైట్లో చూస్తాం, ఈ రూమ్ ఇలా ఉంటుంది. అదే కెమెరా కమ్మల కింద పెట్టేశారు అనుకోండి, ఈ రూమ్ డైమెన్షన్స్ మారిపోతాయి. మీరు ఎప్పుడు యాంగిల్ చూస్తుంటారు కదా, కరెక్ట్. లోపలికి వచ్చినప్పుడు కింద పడుకొని ఎప్పుడు చూస్తుంటారు. కరెక్ట్. నేను కెమెరా పెట్టుకుని అది మన రూమేనా ఇది అనిపిస్తుంది. సో అలాగా ఒక అన్యూజువల్గా ఒక పైకి వెళ్ళిపోయినప్పుడు ఒకలాగా ఉంటుంది. సో అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఈ ఈ విండోలోంచి పెడితే అదొక డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. సో ఆ హైట్స్ కూడా నేను బాగా ప్రిఫరెన్స్ ఇచ్చేవాడిని అనమాట. ఎక్కువగా లో యాంగిల్స్ అవి పెట్టి డిఫరెంట్గా ఉండాలి ఫ్రేమింగ్ అని. నార్మల్ హైట్ పెట్టి చేయను అనమాట జనరల్గా. అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఇంకా తప్పదంటే తప్ప నార్మల్ హైట్లో పెట్టి కెమెరా మీ హైట్కి తీసి కెమెరా పెట్టి చేయటం అనేది నేను చేయను జనరల్గా. ఏదో కింద పెట్టడమో పక్కన పెట్టడమో ఎందులోంచున్న ఒక 3D ఫీల్ రావాలి అని ఫ్రేమింగ్ చేసినప్పుడు కూడా 3D ఫీల్ రావాలి. ఫోర్గ్రౌండ్ ఏదో ఉండాలి, అక్కడ ఉండాలి, వెనకాల ఉండాలి, ఆ డెప్త్ క్రియేట్ అవ్వాలి అన్ని చూసేవాళ్ళం. అప్పుడు మాకు టైం ఉండేదిలేండి అలా చేయటానికి. ఇప్పుడు పాప కెమెరామెన్కి అంత టైం లేదు బాబు. సినిమాల్లో అయినా ఉందా ఇప్పుడు కెమెరామెన్కి? సినిమాల్లో ఉందండి. సినిమాలో అతి ఉంది. అతి ఎలాగంటే ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఆర్టిస్ట్ ఉన్నారు అనుకోండి, ఆయనకి ఏదో రోజుకి ఒక 1,00,000-2 లక్షలు వచ్చి పెట్టాం ఆయన పెట్టి షార్ట్ తీస్తున్నాం అనుకోండి, ఆ తీస్తున్నప్పుడు వెనకాల తొట్టి ఏదో సరిగా లేదని దాన్ని సర్దాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రేక్షకుడు ఇతని పెర్ఫార్మెన్స్ కాకుండా వెనకాల తొట్టిని చూడడు కదా. సో వీళ్ళు అది తెరిపి కొంచెం ఇటు జరుపు కొంచెం ఇటు జరుపు అని టైం కొంచెం కిల్ చేయటం అనేది నాకు నచ్చదు అనమాట.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.